పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సీతక్క అన్నారు. పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. అదేవిధంగా ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా మనం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మన ఆవు పేడ మరి ఇతరత్ర ఇండ్లలో ఊడ్చుకున్నటువంటి అదంతా తీసుకెళ్లి మనము వ్యవసాయ పొలాలలో పోసుకోవడము, అదేవిధంగా చెరువులలో మంచి మట్టిని కూడా తీసుకుపోయిపోతే అత్యధికంగా పంట వచ్చేది, దిగుబడి ఉండేది. ఈరోజు కేవలం మనము ఈ పెస్టిసైడ్స్ మీదనే డిపెండ్ అవ్వడంతో రకరకాల ఇబ్బందులు రైతులతో పాటు అవి తినడం మూలంగా కూడా మరి నష్టమే కాకుండా మరి పంట దిగుబడి తగ్గిపోవడము, భూసారం కూడా దెబ్బతింటా ఉంది. కాబట్టి సైంటిస్టులతోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున రైతులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా మండల స్థాయిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు సదస్సులు, రైతులకు మరి ఇన్పుట్స్, మన వ్యవసాయానికి యంత్రాలు సబ్సిడీ మీద, మరి రైతు భరోసా, రైతు మన బోనస్, ఇవన్నీ కూడా మనము అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నది ఈ ప్రభుత్వం.